హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో పండు మిర్చి చింతకాయ తొక్కుతో పచ్చడి చూపిస్తానండి. అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది. నోటికి పుల్లగా కమ్మగా ఉంటుందండి. అన్నంలో కానీ అలాగే ఇడ్లీలో కానీ చపాతీలో కానీ పెరుగు అన్నంలో తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, చింతకాయ తొక్కండి. నేను ఇంతకుముందు సంవత్సరం పాటు నిల్వ ఉండే చింతకాయ తొక్కుని తయారు చేసి యూట్యూబ్ ఛానల్లో చూపించున్నాను. మా ఛానల్లో ఒకసారి చూసేయండి చూడకపోతే వీడియోని. పండు మిర్చి అండి నీట్గా శుభ్రం కడిగాడు పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పండు మిర్చి అంతా ఇలా కడిగేసుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నానండి. కాయగా వేస్తే అవి వేగేటప్పుడు మళ్ళీ మన పైన వచ్చి పడతాయి. అలా కాకుండా ఇలా తుంచేసుకొని వేపుకుంటే చక్కగా వేగుతాయండి. చూడండి, ఈ విధంగా దోరగా బాగా వేపుకొని అలా ప్లేట్లో తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 1 టీ గ్లాసు వేరుశనగపప్పు అండి. ఈ పల్లీలని బాగా దోరగా ఫ్రై చేసుకోండి. పప్పు లోపలికల్లా వేగే విధంగా కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోండి. చూడండి, ఈ విధంగా బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకండి శుభ్రంగా కడిగేసుకొని ఇది కానీ కొంచెం ఆయిల్లో బాగా వేపుకోండి. కొంచెం కాడలతోటి వేసాను. కాస్త బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేపు పెట్టుకుని ఈ పండు మిర్చి అంతా వేసేసుకోండి. మీరు రోటిలో అయినా దంచుకోవచ్చండి. రోట్లో దంచుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది పచ్చడి. చూడండి, పల్లీలు అలాగే కరివేపాకు కొత్తిమీర వేపాం కదా, అవన్నీ కానీ వేసేసాను. ఇప్పుడు చింతకాయ తొక్కండి 3 స్పూన్లు వేస్తున్నాను. పులుపు సరిపోతే చూసుకొని వేసుకోవాలండి. చూడండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. అలాగే 3 వెల్లుల్లి వేసాను. కొంచెం పెద్ద పాయలు కాబట్టి 3 వేసాను. చిన్నవైతే ఒక 5-6 వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది నలిగేటప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోండి. అలాగే టేస్ట్ చూడండి, సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోండి. అలాగే పులుపు కానీ చూడండి సరిపోలేదు కారంగా ఉంది అనుకుంటే ఇంకో స్పూన్ కానీ వేసుకొని చింతకాయ తొక్కు అప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేను ఇవన్నీ చూసి చేశానండి. అలా మన టేస్ట్కి తగినట్టు చేసుకోవాలి పచ్చడి. అలా మిక్సీ పట్టేసి గిన్నెలో తీసేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. కాస్త వేడయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, అలా కొంచెం శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, 1 ఎండుమిరపకాయ ఇలా తుంచి వేస్తున్నాను. కొంచెం పోపు దోరగా ఫ్రై అయ్యేదాకా వేపుకోండి. 1 రెమ్మ కరివేపాకు శుభ్రంగా కడిగేస్తున్నానండి. ఇదిగాని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. 2-3 చిటికలు ఇంగువ పొడి వేసుకోండి. మంచి సువాసన వస్తా మంచి జీర్ణశక్తిని పెంచుతుందండి ఇంగువ పొడి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఈ పచ్చట్లో వేసేసుకోండి. పోపు దినుసులంతా తయారైపోయిందండి. పండు మిర్చి చింతకాయ తొక్కు పచ్చడి. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకోండి. బాగా వేడివేడిగా అన్నం పెట్టుకొని అన్నంలో వేసుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో అండి. అలాగే ఇడ్లీలోకి దోశలోకి దేంట్లో అయినా బాగా రుచిగా తినేయచ్చు. అలాగే పెరుగు అన్నంలో కానీ సైడ్ నంచుకొని తింటున్నా కానీ బాగా రుచిగా ఉందండి. ఈ పచ్చడి 4-5 రోజులు కానీ నిలువ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చింతకాయ తొక్కు తయారు చేసుకొని ఇలా పండు మిర్చి ఉన్నప్పుడు మీరు పచ్చడి చేసుకోండి. మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. భలే రుచిగా ఉందండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.